సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చూడండి ఎక్కడ ఉందో. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం ఈరోజు. అది కాదు ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ కాదు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అని ఉంటుంది చూడండి. 24 ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. చూడండి కాన్సెప్ట్ ఏంటిది? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అసలు ఏంటి చూడండి. ఎగ్జాంపుల్, మనం ఒక జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. కరెన్సీ ఏముంటుంది? ఐఎన్ఆర్ ఉంటుంది. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ ట్రాన్సాక్షన్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటుంది. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది. అంటే ఐఎన్ఆర్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ. అలాగే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనం ఒక కరెన్సీ తీసుకుంటాం, దాన్ని ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ కరెన్సీ ఈక్వల్ గా ఉంటే ఓకే ఫైన్. అది కాకుండా అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఐఎన్ఆర్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం ట్రాన్సాక్షన్ కరెన్సీ అది కూడా ఐఎన్ఆర్ అయితే ఓకే. అది కాకుండా అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఏదైతే మనం ఉపయోగిస్తామో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా తీసుకుంటే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? when we posted any type of document other than local currency, that is called foreign currency posting అంటారు. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని మనం ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఎవరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు? డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. చూడండి, సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? మనం తెలుసు, అకౌంటింగ్ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకున్నాం అంటే ట్రాన్సాక్షన్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ కరెన్సీ ఒకటే అయితే ఓకే ఫైన్. అది కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నాం అంటే ఐఎన్ఆర్ కాకుండా when we posted any type of document other than local currency, that is called foreign currency posting. GL పోస్ట్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, మీరు ఏదైనా చేయండి. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, SAP లాగిన్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50 చూడండి. మోహన్ రెడ్డి గారు ముందే ఎర్రర్ ఫామ్ అవ్వకుండా యూజర్ని అసైన్ చేసుకున్నారు టోలరెన్స్ గ్రూప్కి. కరెక్ట్గా ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ కరెక్ట్గా ఇవ్వండి. క్రింద సైలెంట్గా కింద ఇది ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు అవసరం లేదు, మీరు ఈరోజు సేవ్ అవుతుంది, మీరు వెళ్ళండి. చూడండి ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది చూసారా? FB50లో ఏముంది? ఐఎన్ఆర్ కనిపిస్తుంది. అంటే లోకల్ కరెన్సీ ఇది, అంటే ఐ మీన్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అలాగే ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఒకటే ఉంటే ఓకే. సో ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీ తీసుకున్నారు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే లోకల్ కరెన్సీ కాకుండా మీరు US డాలర్ తీసుకున్నా, కెనడియన్ డాలర్ తీసుకున్నా, జపనీస్ డాలర్ తీసుకున్నా, లేకపోతే చైనీస్ డాలర్స్ తీసుకున్నా, ఏదైనా తీసుకోండి, దాన్ని ఏమంటారు?
ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ మనం ఏం చేస్తున్నాము, అదర్ దాన్ లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ తీసుకుంటే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. FB60కి వెళ్ళండి, ఇక్కడైనా అంతే. FB60 ఇక్కడ కూడా INR చూసారా? INR కాదు, నేను USD తీసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. FB70కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా ఏముంటది, INR కాదు, వేరే తీసుకున్నాను. దీన్ని ఏమంటారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? when we posted any type of document other than local currency, that is called foreign currency posting అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, కాపీ చేయండి. ఆల్రెడీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేసాను, చూడండి. మోహన్ రెడ్డి ఓపెన్ చేశారా? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? తను కాపీ కూడా చేస్తాడు సార్. నాకే స్లోగా వస్తుంది అయితే నెట్. ఫైన్, నో ఇష్యూ. చూడండి, when we post any document it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇలా 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. మరి వాట్ ఇస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? చాట్ బాక్స్ లో చూడండి, యాడ్ చేయండి. వాట్ ఇస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? అక్కడ చూడకుండా ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ at the time of accounting posting, whatever the currency is we are giving, that one we call. Correct. At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency అంటారు. ఓకేనా? ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. తర్వాత మరి లోకల్ కరెన్సీ అంటే At the time of company code creation, whatever the currency we are given, that is called local. వెరీ గుడ్. చాట్ బాక్స్ లో చూడండి, చాట్ బాక్స్ లో ఉంది, కాపీ చేయండి. సో లోకల్ కరెన్సీ, వాట్ ఎవర్ కరెన్సీ వి ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం మనం OX02 లో. సో ఏదైతే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తామో ఆ కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ కరెన్సీ తీసుకుంటామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. OX02 కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. మరి గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ ఇంకోటి చూడండి. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి మీనింగ్? గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు, దీన్ని గ్రూప్ కరెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ ఎక్కడ AT కోడ్ లో ఉంటది? SCC4 వెళ్ళండి. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్. గ్రూప్ కరెన్సీ చూద్దాం ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. SCC4 క్లయింట్ నంబర్ 800 చూడండి, స్ట్రైక్ లో ఏముంది? క్లయింట్ నంబర్ 800 చూపించండి, సెలెక్ట్ చేయండి. అదిగో USD చూసారా? USD ఇక్కడ ఉండాలి. గ్రూప్ కరెన్సీ ఇక్కడ తీసుకుంటాం గ్రూప్ కరెన్సీ అనేది.
దీన్ని ఏమంటారు? గ్రూప్ కరెన్సీ అంటారు. అలాగే ఒక కంపెనీ కోడ్ ఎన్ని రకాల కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది? ఎవరు చెప్తారు? ECC లో 3 types. 3 3 types. types. HANA more HANA లో around 10. అది. సో ECC లో 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. OB52 వెళ్ళండి. /n OB52 చూద్దాం. 3 కరెన్సీస్ చెక్ చేద్దాం. OB52 /n OB52 వెళ్ళారా? నాకు స్లో వస్తుంది. OB22 ఐఎమ్ సో సారీ. OB22 OB22 పొజిషన్ నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చారు. ఎంటర్ చేయండి చెప్తాను. చేశారా? నాకు లేట్గా వస్తుంది ఏంటి? నెట్వర్క్ స్లో ఉందా ఏంటి? ఇక్కడ చూసారా కరెన్సీ ఏముంది? ఇక్కడ కరెన్సీ టైప్ 10 ఉంది చూడండి. కంపెనీ కోడ్ కరెన్సీ 10. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ECC లో. S/4HANA అయితే ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. క్లియర్ కదా? సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో మనం మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. మీకు అర్థమైంది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటో మొత్తం అర్థమైంది. మరి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అసలు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేయాలి అనేది చూద్దాం. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే. ఫస్ట్ ఏముంది చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అన్నమాట. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB07. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB07 వెళ్ళండి SAP లో. లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. ఇది పాత్ లో చూపిస్తాను. SPRO వెళ్ళండి. నాకు లేట్గా వస్తుంది స్క్రీన్. మీ అందరికీ అలాగే వస్తుందా? నాకు ఒక్కడికి లేట్గా వస్తుందా? మాకు కరెక్ట్ గా ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం SAP నెట్వేవర్ లోకి వెళ్ళండి. SAP నెట్వేవర్ జనరల్ సెట్టింగ్స్ కరెన్సీస్. నేను నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను, లైన్ లో ఉండండి. రావట్లేదు ఏంటో. హలో, కనిపిస్తుందా? చూడండి, SAP నెట్వేవర్ లోకి వెళ్ళారు కదా, జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు. తర్వాత కరెన్సీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? నాకు చాలా స్లో ఉంది నెట్వర్క్. వెయిట్. వెళ్ళారా? ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అన్నీ ఉన్నాయి. టీ కోడ్స్ కావాలంటే ఏం చేస్తున్నాము మనం? అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి, డిస్ప్లేకి IMG యాక్టివిటీస్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో చూడండి, వీటిలో
చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ చూడండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. టీ కోడ్ ఏంటి ఇక్కడ? OB07 స్ట్రైట్ లో ఉంది, అది ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ వెళ్ళారా? పొజిషన్ వెళ్ళారా? వచ్చారు. నాకు కనిపించట్లేదు, నాకు స్లోగా వస్తున్నట్టు. వెయిట్ చేయండి, నేను నెట్వర్క్ వేరే చెక్ చేస్తా. వెయిట్ చేయండి 2 minutes. హలో, ఎట్లుందా? పాస్వర్డ్ పెట్టావు, ఇది పాస్వర్డ్ పెట్టావు 266 పాస్వర్డ్ మొబైల్ చేస్తున్నాను. హలో, వాయిస్ వినిపిస్తుందండి? మా నెట్వర్క్ స్లో ఉంది, ఇంకేం చేయలేము. ఓకే, ఫైన్. ఇక్కడ ఎం తీసుకోండి. ఎం తీసుకుని కంటిన్యూ చేయండి. ఎం అంటే ఏంటి చూడండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్ అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా ఎంఏ తీసుకుంటారండి. మీరు జాబ్లోకి వెళ్ళినా కూడా ఎంఏ తీసుకుంటారు. 99% రియల్ టైం ప్రాజెక్ట్స్ లో కూడా ఎంఏ తీసుకుంటారు. ఎంఏ ఉంటుంది ఇక్కడ. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అర్థం. అంటే ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ని అప్డేట్ చేస్తారు. యాక్చువల్గా మనం మాన్యువల్ గా చేయము, ఇది పేపర్ వర్క్ అనమాట. అదేంటని చెప్తాను, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటారు ఎం అనేది. సో ఎం తీసుకుంటారు. తర్వాత పి ఉంది చూడండి. పి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇది కూడా యూజ్ చేస్తారు సమ్ టైమ్స్, వెరీ రేర్ సిచ్యువేషన్స్ లో, బట్ అవసరం లేదు. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది మనకి, పి ఉంటుంది చూడండి. పి బి ఉంటుంది చూడండి. బి ఉంటుంది చూడండి. బి ఎక్కడ ఉంది? పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి బి ఇవ్వండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే సెల్లింగ్ రేట్ అంటే ఏంటి మీనింగ్? బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇలా టోటల్ గా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎం, పి అండ్ బి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా డిఫైన్ చేస్తుంటే సిస్టమ్ లో మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే నివెంట్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటాం. కానీ ఎం తీసుకుంటారు. ఎం అంటే మీనింగ్ ఏంటి?
ఎం అంటే స్టాండర్డ్ అన్నమాట, స్టాండర్డ్ అనమాట. ఇది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుందండి, స్టాండర్డ్ గా తీసుకుంటాం అనమాట ఇది. సో మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినా సరే ఎంఏ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది స్టాండర్డ్, ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమో చూడండి, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఓబిబిఎస్. అక్కడే ఉంటుంది చూడు, సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. డిఫైన్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడుంది, అదే ఎగ్జిక్యూట్ చేయండి, ఓబిబిఎస్. ఇక్కడ ఏమొచ్చింది, ఎస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, సో నివెంటరీకి వెళ్ళండి, చెప్తాను. నివెంటరీ దగ్గర ఎం తీసుకుందాం. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ చూసాం కదా మనం. ఎం ఇవ్వండి చెప్తాను. ఎం ఇచ్చేసాం. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే చూడండి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అంటారు. దీన్ని 1:1 మెథడాలజీ కింద తీసుకోవాలి, అంతే కదా. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఫస్ట్ యుఎస్ డాలర్ ఇవ్వండి, యుఎస్డి. డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్ ఇవ్వండి. యుఎస్డి ఇవ్వండి. 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి, ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఇచ్చారు కదా. నెక్స్ట్ వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఫ్రమ్ రేషియో 1 ఇవ్వండి చెప్తాను, 1. 2 దగ్గర 1 ఇవ్వండి. చూడండి, 1 మిడిల్ లో ఏముంది, 1 to 1. 1 కి మధ్యలో ఏముంది, 1 మధ్యలో ఏముంది చూడండి, ఇస్తూ ఉంది. దీని ఏమంటారు, 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. దీన్ని 1:1 మెథడాలజీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏమంటారు దీన్ని, 1:1 మెథడాలజీ. అంటే ఏంటి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, అంటే యుఎస్డి టు ఐఎన్ఆర్. అలాగే మళ్ళీ ఎం తీసుకుని మీరు యూకే డాలర్ పౌండ్ టు ఐఎన్ఆర్ కూడా మార్చుకోవచ్చు, లేదంటే సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, అట్లా ఎన్నైనా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. బట్ చేయట్లేదు మనం, ఒకటి చాలు మోహన్ రెడ్డి, వెయిట్ ఒకటి చాలు, ఎక్కువ వద్దు. సో ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు, యుఎస్డి టు ఐఎన్ఆర్, అలాగే చైనీస్ డాలర్ టు ఐఎన్ఆర్, సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్. ఇట్లా 1:1 మెథడాలజీలో తీసుకుంటాము. వాట్ ఈస్ మీన్ బై 1:1 మెథడాలజీ, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అర్థం. ఓకేనా. సేవ్ చేయండి ఒకసారి, అవ్వదు మాక్సిమం, ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్ చేసాము కదా, అవ్వకపోవచ్చు. సేవ్ చేయండి చూద్దాం. చూడండి, ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ. ఇది సేవ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసేసాం ఇదే సర్వర్ లో మార్నింగ్, అందువల్ల అవ్వట్లేదు. బట్ నో ప్రాబ్లం, దీన్నే మనం అంటే ఆల్రెడీ డిఫైన్ చేసేసారు. మీరు రేపు మార్నింగ్ చేస్తే కనుక డేట్ చేంజ్ చేయాలన్నమాట, డేట్ చేంజ్ చేస్తేనే అవుతుంది. బట్ ఎనీవే మనం ఉన్నదే ఉపయోగించుకుందాం. ఓకేనా. సో మీరు డేట్ చేంజ్ చేస్తే మాత్రమే అవుతుంది. అంటే రేపు మార్నింగ్ మీరు చేస్తే కనుక కాన్ఫిగరేషన్ 24 తీసుకోండి, ఈరోజు 23 కాబట్టి. బట్ సిస్టమ్ లో ఆల్రెడీ డిఫైన్ చేసే ఉంది, ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకేనా. రైట్, బ్యాక్ వెళ్ళండి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ చేస్తున్నాం, ఎక్స్చేంజ్ రేట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇది అర్థమైంది కదా, మీరు చేయండి, మీకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే చేయండి. ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్స్ ని ఎంటర్ చేయాలి, వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిస్తారు, యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ఏమిద్దాం మనం, ఆల్రెడీ చేసాం కదా, తీసుకోకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఎం ఇవ్వండి చెప్తాను. ఎం ఇచ్చాం. వ్యాలిడేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. తర్వాత 1:1 మెథడాలజీ అనుకున్నాం మనం, అంతే కదా. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి, 1 ఇవ్వండి చెప్తాను. ఫ్రమ్ దగ్గర యుఎస్డి ఇవ్వాలి, యుఎస్డి.
అక్కడ యూఎస్డి ఇవ్వండి. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ యూఎస్డి ఇచ్చాం. లాస్ట్ లో 2 ఉంది, అక్కడ డాలర్ కొటేషన్ వెయిట్ డాలర్ కొటేషన్ ఇవ్వాలి. ఎంత వాల్యూ ఇస్తున్నాను? 76 రూపీస్ ఇస్తున్నాను, ఇవ్వండి. 76 రూపీస్ ఉంది వాల్యూ ఈరోజు ఎగ్జాంపుల్. 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. 2 దగ్గర ఏమి ఇస్తున్నాము? ఐఎన్ఆర్ ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయండి. ఇది ఆల్రెడీ ఉంటుంది, చేసాం ఇది కూడా. వెయిట్ సో ఇది చేసేసాం, ఇది కూడా చేసేసాం. మార్నింగ్ బ్యాచ్ చేసాం కాబట్టి మీకు కనిపించట్లేదు. సో మీరు ఎంటర్ కొట్టిన వెంటనే ఏమవుతుందంటే చూడండి, ఫ్రమ్ రేషియో ఫ్రమ్ దగ్గర 1 వస్తుంది. చూడండి, చూపించండి ఎక్కడ రేషియో ఫ్రమ్, చూపించండి ఎక్కడ ఉంది పైన. ఇక్కడ 1 యాడ్ అవుతుంది. 2 రేషియో చూపించండి, 2 రేషియో నెక్స్ట్ ఇక్కడ కూడా 1 యాడ్ అవుతుంది. అంటే 1:1 మెథడాలజీ సేవ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చేసేసాను, ఈరోజు మనం కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి సేమ్ సర్వర్ కాబట్టి తీసుకోవట్లేదు. అండ్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ ఉంటుంది. డాలర్ వాల్యూ రోజుకి ఒకసారి మాత్రమే చేంజ్ చేయగలం కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా సిస్టంలో కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి అలౌ చేయట్లేదు. మీరు రేపు మార్నింగ్ చేస్తే తీసుకుంటుంది. క్లియర్ కదా, అర్థమైందా లేదా? మీకు అయితే రేపు మార్నింగ్ అవుతుంది. ఈ రోజైనా చేయొచ్చు, డేట్ చేంజ్ చేయొచ్చు, కానీ ఎందుకు మనం మార్చడం అవసరం లేదు. సో దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. డాలర్ వాల్యూ ఇక్కడ మనం కోట్ చేసాము, 76 రూపీస్ కోట్ చేసాము డాలర్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 76 రూపీస్ అనేది కోట్ చేసాము. యాక్చువల్లీ ఈ కాన్ఫిగరేషన్ రేపు చెప్పాలి, సేమ్ సర్వర్ కాబట్టి, బట్ ట్రై చేద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ డాలర్ వాల్యూ అనేది సేవ్ చేసాం. తర్వాత ఏం చేయాలి? ఈ ఎం అనేది ఏంటి? ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మీరు ఓన్లీ ఒక కంట్రీకి సంబంధించిందే ఇచ్చారు, మిగతాయి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఎం ఇచ్చేసి మళ్ళీ 2023 సారీ ఇక్కడ కూడా ఎం ఇచ్చేసి మళ్ళీ డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ యుఎస్డి చూసారా, ఇక్కడ వేరే కంట్రీది. కెనడా డాలర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ ఇస్తాము, డాలర్ వాల్యూ ఇస్తాము, ఐఎన్ఆర్ ఇస్తాం. ఇక్కడ ఏమైతే ఇన్పుట్స్ ఎంటర్ చేసామో ఇవన్నీ ఇచ్చేసి మీరు ఎన్ని కంట్రీస్ కావాలంటే అన్ని కంట్రీస్ కి మీరు ఆ డాలర్ వాల్యూని యాడ్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎట్లా అప్డేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అబాపర్, అంటే అబాపర్ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? నేను మీకు ఒక నోట్ ఇస్తాను చూడండి, దానికి సంబంధించి ఇంటర్వ్యూలు అడగచ్చు మిమ్మల్ని ఈ పాయింట్. దానివల్ల నేను నోట్ తయారు చేశాను. ఈ టైపింగ్ టైం పడుతుంది కాబట్టి ఐఎమ్ సారీ, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి, చదవాలి మీరు. కాపీ చేయండి. చూడండి, ఇక్కడ ఏముంది? హియర్ we need to maintain exchange rates. Here we need to maintain exchange rates. మనం ఇక్కడ మాన్యువల్ గా మెయింటైన్ చేస్తాం. Here we need to maintain exchange rate. మనం మెయింటైన్ చేస్తాం. In real time entire exchange rates ట్రాన్సాక్షన్ కూడా OB08 ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. మనం మాన్యువల్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో. మరి ఎవరు చేస్తారు? అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. అబాప్ కన్సల్టెంట్ ఒక ప్రోగ్రామ్ ని డిఫైన్ చేస్తాడు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అబాప్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఒక ప్రోగ్రామ్ ని డిఫైన్ చేస్తాడు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని. సో ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే మనం మాన్యువల్ గా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు, దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా పోస్ట్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. సారీ, ఎంట్రీస్ పోస్ట్ అవ్వు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి అనమాట. అంటే నీ ఫారిన్ కరెన్సీ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ మరి మనం ఏం చేయాలి చూపించండి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ నీడ్ టు వెరిఫై ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఎక్స్చేంజ్ రేట్ కి సంబంధించిన కూడా చెక్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, అంటే కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదనేది చెక్ చేసుకుంటాం. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్. మనం ఏదన్నా మిస్టేక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసాం,
ఎక్స్చేంజ్ రేట్స్ ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్స్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్స్, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే యు నీడ్ టు ఇంటిమేట్ అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. సో అబాప్ కన్సల్టెంట్ కానీ బేసిస్ కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. సో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా SAP లో అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ప్రాజెక్ట్ లో కూడా. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఇస్తున్నాము. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. కానీ అప్డేషన్ లో ఏమైనా రాంగ్ ఉంటే మనం బేసిస్ కన్సల్టెంట్ కానీ లేదంటే అబాప్ కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. సో అక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అలాగే ఇంకోటి కూడా నేను ఇస్తున్నాను, ఇది కూడా చదవాలి మీరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, కాపీ పేస్ట్ చేసుకోవడం, చదువుకోవడం హ్యాపీగా. ఇక్కడ ఏముంది చూడండి. 1:1 అంటే ఏంటి? 1:1 1:1 ఈస్ కాల్డ్ ఏమంటారు? 1:1 మెథడాలజీ. దీని ఏమంటారు? 1:1 ఈస్ కాల్డ్ 1:1 మెథడాలజీ. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటి కదా, హియర్ లోకల్ కరెన్సీ ఇస్ INR, నాన్ లోకల్ కరెన్సీ మేబీ USD ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. అంటే నాన్ లోకల్ కరెన్సీ అనేది USD అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. బట్ లోకల్ కరెన్సీ ఏంటంటే INR. క్లియర్ కదా? చదవండి. తర్వాత ఏముంది చదవండి. దిస్ కాన్ఫిగరేషన్ ఈస్ హెల్ప్ ఫర్ కరెన్సీ విచ్ ఆర్ కరెన్సీ విత్ రిపోర్టింగ్ పర్పస్ ఇన్ కేస్ అని. ఓకే, ఇది టోటల్ గా ఏంటంటే మనకి మనం ఏమైతే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేస్తామో దీన్ని బేస్ గా చేసుకుని మనకి నాన్ లోకల్ కరెన్సీ నుండి లోకల్ కరెన్సీకి టోటల్ గా ఇవన్నీ కూడా అప్డేషన్ అనేది జరుగుతుంటుంది అనమాట. అది OB8 లో మనం ఒకటి ఇచ్చాం మన ఎగ్జాంపుల్. దీన్ని బేస్ గా చేసుకుని మొత్తం కూడా జరుగుతుంటుంది అనమాట. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్ నో? చదవండి, ఇంకా నేను చదవలేను. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ చేసేసాం, అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం ఫైనల్ గా? ఇలాంటి OB-A7కి వెళ్ళండి. SAP లో OB-A7 ఆ M అనేది మనం మన డాక్యుమెంట్ కి అసైన్ చేసి ఉండాలి. మీకు ఆటోమేటిక్ అయిపోయినాయి, ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్ చేసేసాం కాబట్టి కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. మీరు సేవ్ చేయండి నేను చెప్పిన విధంగా చేసి. లాగౌట్ అయింది చూడండి. లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి మోహన్ రెడ్డి. ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ? చదివారా మీరు? ఇవన్నీ చదువుతారా? హియర్ లోకల్ కరెన్సీ ఈజ్ INR, నాన్ లోకల్ కరెన్సీ ఈజ్ USD ఉంది కదా, చదవండి మొత్తం. ఎందుకంటే రిపోర్టింగ్ పర్పస్, వాటి పర్పస్ ఇదంతా ఉపయోగపడుతుంది. అది ఓకే, మొత్తం చదవండి. వెళ్ళండి. OB డాక్యుమెంట్ టైప్ OB-A7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఐ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాస్ట్ లో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ కోడ్స్ అని చూసారా? DOC డాక్యుమెంట్ అంటే M ఉంది. M అంటే ఏంటి? మనం తీసుకున్నాం, గుర్తుందా? M తీసుకున్నాం, అర్థమైందా లేదా? M తీసుకున్నామా లేదా? M అనేది ఇక్కడ అసైన్ చేసి ఉండాలి, లేకపోతే ఎంట్రీ పిక్ అవ్వదండి. మాక్సిమం 99% పిక్ అవ్వదు. M అనేది ఇక్కడ అసైన్ చేసి ఉండాలి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఇక్కడ ఉండాలి. యాక్చువల్ ఇప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందువల్లంటే అబాపర్ ప్రోగ్రామ్ బేస్ గా చేసుకునే ఎంట్రీస్ అనేవి అంటే ఫారెన్ కరెన్సీ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి చేసాం కాబట్టి సెకండ్ టైం అవ్వట్లేదు, బట్ ట్రై చేద్దాం. ఓకేనా? అవ్వకపోతే తర్వాత రేపు చెప్తాను మళ్ళీ ఇదే కాన్సెప్ట్. ఓకే, M అనేది తీసేసుకున్నాం, అయిపోయింది. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB50 డేట్ ఇవ్వండి.
వెయిట్. తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, ఫారెన్ కరెన్సీని మార్చాలి. ఇక్కడ మన ఐఎన్ఆర్ ఉంది, ఇది లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఇక్కడ నేను యూఎస్డి ఇస్తున్నాను, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. యూఎస్డికే కదా మనం కాన్ఫిగరేషన్ చేసింది, యూఎస్డి టైప్ చేయండి మాన్యువల్ గా. యూఎస్డి అమెరికన్ కంపెనీ కోడ్ మార్చాలంట, చూడండి మోహన్ రెడ్డి. ఫస్ట్ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి మోహన్ రెడ్డి. ఫస్ట్ ఏం చేస్తున్నాము, యూఎస్డి ఇస్తున్నాము, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, ట్రాన్సాక్షన్ కరెన్సీ ఐఎన్ఆర్ అయితే ఓకే, అది కాకుండా వేరేది ఇస్తున్నాం. అంటే వేరేది ఐఎన్ఆర్ లోకల్ కరెన్సీ కాకుండా వేరేది ఇస్తున్నాం. దీన్ని ఏమంటారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకేనా. అలాగే దీన్ని ఏమన్నా ఇంకేమంటారు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకేనా. కిందకి రండి, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ $1000 తీసుకోండి. 1000 ఇవ్వండి, ఆటోమేటిక్ డాలర్స్ లో తీసుకున్నట్లే. మనం చూద్దాం, అంటే మార్నింగ్ బ్యాచ్ చేసాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, అవుతుందో అవదో చూద్దాం. బట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది, చూద్దాం. 1000 ఇస్తున్నాం, 1000 ఓకే ఫైన్. ఎంటర్ ఇవ్వకూడదు మోహన్ రెడ్డి, కంప్లీట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి మీరు. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, వచ్చింది కరెక్ట్గానే వచ్చింది, చూడండి. అర్థమైందా లేదా, చూపిస్తాను మీకు. బ్యాంక్ క్రెడిట్ $1000 ఇవ్వండి. రైట్ సైడ్ చూసారా, లోకల్ కరెన్సీలో చూపిస్తుంది 76 రూపీస్, అంతేగా మనం ఇచ్చింది. ఎంటర్ చేయండి మోహన్ రెడ్డి. 76 రూపీస్ వచ్చిందా లేదా? వచ్చింది. అది $1000. మనం ఎంత కాన్ఫిగరేషన్ చేసాము, 1:1 మెథడాలజీలో ఒక $1 76 రూపీస్ గా కాన్ఫిగరేషన్ చేసాం. అలాగే మీరు జపాన్ డాలర్ టు ఇండియన్ రూపీస్, బ్రిటన్ పౌండ్ టు ఇండియన్ రూపీస్, కెనడియన్ డాలర్ టు ఇండియన్ రూపీస్, ఆస్ట్రేలియన్ డాలర్ టు ఇండియన్ రూపీస్, అట్లా మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు, ఎన్ని కరెన్సీస్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం, అలాగే బేసిక్ బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్స్ కూడా చేసాం. అలాగే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏం చేయాలి, యూఎస్డి ఇవ్వాలి, అదే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ డాక్యుమెంట్ కి ఎక్స్చేంజ్ రేట్ దగ్గర మీరు యాడ్ చేసుకోవాలి. ఏమి ఇవ్వాలి, ఎం అనేది యాడ్ చేయాలి, మర్చిపోకండి. ఓకే, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. యూఎస్డి కరెన్సీ ఉందా డాక్యుమెంట్ పైన, ఎంట్రీ వ్యూలో చూడండి, అదిగో యూఎస్డి సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్స్, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, టాప్ లో డిస్ప్లే చేయండి, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్డి ఉంది చూసారా కింద, యూఎస్డిలో పోస్ట్ చేసాం మనం. ఇండియన్ కరెన్సీలో చూడాలంటే పైన డిస్ప్లే కరెన్సీ పైన చూపిస్తుంది చూడండి, యూఎస్డిలో $1000. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, ఇండియన్ రూపీస్ లో 76,000. సరిపోయిందా లేదా, కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఉందా లేదా? ఎస్ సార్, నో ప్లీజ్ కన్ఫర్మ్. కరెక్ట్ సార్. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు కాన్ఫిగరేషన్ అనేది కాదండి, థియరిటికల్ గా మీకు ఏదైతే నోట్స్ ఇస్తున్నానో అది మొత్తం మీరు చదువుకోవాల్సిన నోట్స్ నేను చదివి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. కాన్ఫిగరేషన్ ఏమైనా టగటగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. నోట్స్ చదువుకోండి, మెటీరియల్ చదవండి, నోట్స్ రాసేసి అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పలేరు మేబీ, బట్ మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి మన వాళ్ళందరికీ అన్నట్లు నేను మీకు విత్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసి టైప్ చేసి కలర్స్ యాడ్ చేసి మళ్ళీ అర్థమవుదేమో అని సైడ్ ఎడిటింగ్స్ అవన్నీ యాడ్ చేసి ఇస్తున్నాను. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇంగ్లీష్లో నేర్చుకుంటే 6 monthsకి 6 months పడుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడానికి. తెలుగులో క్లాస్ విన్న తర్వాత మీకు అర్థమైపోతుందా లేదా, అగ్రీ ఆర్ నాట్? ఆయన ఎవరో ఒక ఆయన మా ఫ్రెండ్ తాడేపల్లి నుంచి ఒక పర్సన్ ఉన్నాడు, యుఎస్ లో, ఆయన ఎక్కడెక్కడ ఉండొచ్చారంట, దుబాయ్లో ఉండొచ్చారంట. అక్కడ బెంగళూరులో ఎక్కడ దుబాయ్లో ఎక్కడ నేర్చుకుంటే సేమ్ అర్థం అవ్వలేదంట, ఇక్కడ నేర్చుకుంటే ఆయనకి డౌట్స్ కూడా రావట్లేదంట. చెప్తున్నారు ఆయన, నాకు డౌటే రావట్లేదు, నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది అన్నాడు. చాలా జియోస్ క్రియేట్ చేశాడు, ఎక్సలెంట్ గా వర్క్ చేశాడు అబ్బాయి. మార్నింగ్ బ్యాచ్ సీతారామరెడ్డి ఆయన పేరు. ఈ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ తెలియదు నాకు. ఓకేనా,
సీతారామరెడ్డి ఆయన పేరు. క్లారిటీగా ఉంది సార్ అని చెప్పారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. అలాగే ఇంకోటి చెప్తాను, ఒక టీ కోడ్ ఇవ్వండి. OB64కి వెళ్ళండి. OB64 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ 10 ఇవ్వండి చెప్తాను. 10 అందరూ 10 ఇస్తారు మాక్సిమం. 10 ఎందుకు ఇస్తున్నాం ఇక్కడ మనం? అందరూ 10 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకని ఎవరు చెప్పగలరు? పైన చదివి టైటిల్ బార్ లో చదివి చెప్పగలరా? టైటిల్ బార్ చదివి ఈ కాన్ఫిగరేషన్ ఎందుకనే చెప్పగలరా ఎవరన్నా? ఎనీవన్ ఫైండ్ అవుట్ చేయగలరా? రీసెర్చ్ చేయగలరా? కరెన్సీ టు కరెన్సీ చేంజ్ అయినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ పర్సంటేజ్. వెరీ గుడ్. ఈ పర్సంటేజ్ అనేది మాక్సిమం ఎంత వరకు అలౌ చేస్తారు? మాక్సిమం 10% ఇస్తారండి. మీ జాబ్ లోకి వెళ్ళినా 10% ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అడగరు, మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగరు, జస్ట్ చెప్తున్నాను మీకు అంతే. ఓకేనా? ఇది చేసినా చేయకపోయినా నో ఇష్యూ, బట్ చేయాల్సి వస్తే కనుక 10% అనేది ఇవ్వాలి అంతే, ఇంకేం లేదు. ఓకేనా? రైట్, సేవ్ చేసేయండి. సో కంప్లీటెడ్. దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు దీన్ని. రేపు మార్నింగ్ మనం ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏం చేస్తామో, ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అనేది కూడా రేపు మార్నింగ్ డిస్కస్ చేస్తాం అనమాట. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఓకే సార్, యాక్చువల్లీ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేది అబాపర్సే సార్. మనం చేయము. ఏదైనా మిస్టేక్ అయితే మనం ఇన్ఫార్మ్ చేయాలి, బట్ కాన్ఫిగరేషన్ చేసేదంతా వాళ్ళు. ఆ టీం కాన్ఫిగరేషన్స్ కాదండి, ఓన్లీ ఎక్స్చేంజ్ రేట్ ఒకటే వాళ్ళు చేస్తారు, మిగతానే మనమే చేసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్. ఓకే. ఎక్స్చేంజ్ రేట్స్ అవి ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అబాప్ టీమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఆ నోట్ చెప్పాను కదా, నోట్ మొత్తం చదవండి. నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పలేకపోయాను, కొంచెం ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను అందువల్ల. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్లాస్, మీరు పని చేద్దాము. రికార్డింగ్ ఆన్ చేయండి. ఒక MS Word ఫార్ రికార్డింగ్ ఆఫ్ చేసి అని చెప్తాను, ఒక 2 minutes. ఓకే, వేరేది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, వినండి. చాలా చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ ఇది. యాక్చువల్గా ఏంటంటే